అక్కడ రుణానుబంధంలో కొద్దిగా అనుభవించాలి, కొద్దిగా భర్త వల్ల భార్య ఈవెన్ దో షీ ఈజ్ వెరీ గుడ్ లేడీ, మంచి క్యారెక్టరు నడవడిక అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ భర్త ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒక్కసారి మనం వాళ్ళ యొక్క జాతక చక్రం ఏ విధంగా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అది ఉన్నా సరే జాతక చక్రం అంతా పర్ఫెక్ట్గా ఉండి అయితే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని రోజులు అనుభవించాలి, తర్వాత మారాలి, భర్త మారాలి, అప్పుడు భార్య భర్తలు వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది వాళ్ళ దశలను బట్టి వీటిని బట్టి కూడా వాళ్ళకి డిసైడ్ అయి ఉంటుంది మేడం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అది కొన్ని రోజులే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని విషయాలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జాతక చక్రంలో సపోజ్ మనం ఇట్లా చెప్పడం కాదు కానీ వాళ్ళ జాతక చక్రంలో విడిపోవాలని రాసిపెట్టి ఉంటే మాత్రం వీళ్ళు నరకయాతన అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరన్న క్వశ్చన్కి వద్దాం. వాళ్ళ జాతక చక్రంలో పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళ క్యారెక్టర్ బాగుంది, వాళ్ళ నడవడిక బాగుంది, అతనే రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు నార్సిస్టిక్ హస్బెండ్స్ అంటారు మేడం, వాళ్ళు రాచి రంపాను పెడతారు.